హలో వివర్స్, వెల్కమ్ టు మిరాకిల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ మనుశ్రీ. ఇప్పుడు మీరు వినబోయే నవల నన్ను రక్షించండి ప్లీజ్. పార్ట్ 12. లోకనాథం ఆలస్యం చేయలేదు. రవి హత్య చేశాడు అనేటందుకు ప్రాసిక్యూషన్ వారు చూపించే ఒకే ఒక్క కారణమతడు టెలిఫోన్ల మీద ఆడించిన ఆట. అది ఆటేనని, ఈ హత్యలో భాగం కాదని నిరూపించేటందుకు, ఆ ఆట ఆడేటందుకు నిర్ణయం తీసుకున్న భాగస్వాములందరినీ సాక్షులుగా ప్రవేశపెట్టాలనుకుంటున్నాను. అందుకు కోర్టువారు అనుమతి ఇస్తూ రవిని విడుదల చేయవలసిందిగా వేడుకుంటున్నాను. యస్, సాక్షులను విచారించవచ్చు. ఆ తరువాత రవి విడుదల సంగతి గురించి ఓ నిర్ణయం తీసుకుంటాను. కేసును వచ్చే మంగళవారంకు వాయిదా వేస్తున్నాను. సరిగ్గా ఆ సమయంలో జయంత్ పోలీసు కమిషనర్ వినయమూర్తి ముందు కూర్చొని ఉన్నాడు. అదే సమయంలో పోలీసు ఇన్స్పెక్టర్ దూరదర్శన్లోనూ ప్రైవేటు ఛానల్స్లోనూ ప్రసారమయ్యేలా ఓ ప్రకటన జారీ చేశాడు. రత్న హత్య కేసులో నిందితురాలైన 22 ఏళ్ల వయస్సు గల అవంతి అనబడే ఈ క్రింది ఫోటోలోని యువతి ఆచూకీ తెలిపిన వారికి ₹1,00,000 బహుమతిగా ఇవ్వబడుతుంది. ఇది కృష్ణకు ఫోను చేసి తనను అర్జెంటుగా పంజగుట్ట షాన్బాగ్లో కలవమన్నాడు జయంత్. అప్పుడు 12 గంటలయింది. ఆకాశాన మబ్బులు దట్టగా పట్టివున్నాయి. జల్లు పడింది అంటే 2 రోజులు హైదరాబాద్ చల్లబడవచ్చుగాని ఆపైన ఎండలు మరింత పెరిగే అవకాశమున్నది. హోటల్ ముందు హీరో హోడాను పార్క్ చేశా. ఇదాని పక్కనే కృష్ణ కోసం ఆత్రంగా ఎదురుచూస్తూ నిలుచున్నాడు. 12:30 దాటుతుండగా కృష్ణ వచ్చాడు. స్కూటర్ను పార్క్ చేసి ఏసీలోకి వెళ్లిన తరువాత ముందు చల్లటి మంచినీళ్లు త్రాగారు. మీరు అర్జెంటుగా చేయవలసిన పని ఒకటి ఉన్నది. చెప్పండి. వెంటనే మీ 4 మిత్రులు రేపు సాయంత్రానికి ఒక చోట చేరాలి. అందరూ కూడా రవి రత్న చేత ఆడించిన టెలిఫోన్ నాటలో ఎలాంటి దురుద్దేశ్యం లేదని, కాకతాళీయంగానే ఈ హత్య జరిగిందని సాక్ష్యం ఇవ్వాలి. సుధాకర్ తన నేరాన్ని ఒప్పుకోవటంతో చాలా వరకు రవి బయటపడ్డట్లే. కాని ఆ త్రాగుబోతుల మాటల్లో నిజానిజాలు ఎంతవరకో తేలాలి. ఆపైన జడ్జిగారు వాళ్ల మాటల్ని నమ్మాలి. అందుకే ఈ సమయంలో మనం రవి వైపు నుంచి బలమైన సాక్ష్యాలతో ముందుకు వెళితే అతడు త్వరగా ఈ ఊబిలో నుంచి బయటపడతాడు. ఇంకా అతడి మిత్రులు ఈ గేమ్ సంగతి తెలిసినవాళ్లు ఇంకెవరైనా ఉన్నారా? ఇప్పుడు తెలియటం కాదు, హత్యకు ముందు తెలిసి ఉండాలి. ఇంకెవరున్నారు? అవును, ఆ రోజు మాతో పాటు కూర్చున్నది అనూరాధ. ఆమెకు కూడా తెలుసు. మీతో క్లోజ్లో ఉంటుంది గదా? ఉంటుంది. మరి ఆమెను కోర్టుకు వచ్చి సాక్ష్యం ఇవ్వమంటే ఇస్తుదా? రవిని ఈ కేసు నుంచి బయటపడేయటానికి ఆమె కూడా ప్రయత్నిస్తున్నది కదా? నిజమే. ఒక విధంగా ఆమె రావటం కూడా మంచిదే. ఎందుకంటే ఈ రోజుల్లో 10 మంది సామాన్యుల కంటే ఒక లీడర్కు విలువ ఎక్కువ. చిన్నగా నవ్వాడు జయంత్. ఓకే, ఆమెను అడగండి. కానీ నాకు ఒక్కటే భయం. కోర్టులో స్టేజీ మీదలా నిల్చుని నోటికి వచ్చిందల్లా మాట్లాడటం కుదరదు. సాక్షిగా ఆచితూచి మాట్లాడాలి. అందుకు సరేనంటేనే రమ్మనమనండి. మీరు మాత్రం బలవంతం చేయవద్దు. చూద్దా. నిజంగా ఆమె రవిని రక్షించాలి అనుకుంటే చాలా జాగ్రత్తగా మాట్లాడుతుంది. మీరు వెంటనే శరత్, సుధలను ఎక్కడున్నా వచ్చేయమనండి. మీ 4 నాకు ముందు ముఖ్యం. జయంత్ లేచాడు. వెనగ్గా కృష్ణ లేచాడు. రాజేంద్రమూర్తి ఆఫీస్కు వెళ్లలేదు. ఆలస్యంగా రమ్మనమని రీజనల్ మేనేజర్ చెప్పాడు. ఎట్లాగైనా సరే ఎదురీతలో వస్తూన్న ఓ యువతి ఆవేదన గురించి కూపీలాగి మరీ రమ్మనమన్నాడు. క్రితం రోజు అసలు ఆయన పేపరు చూస్తూ రాజేంద్రమూర్తిని పిలిచి చివాట్లతో దండకం మొదలుపెట్టాడు. అది మన గురించేనని ఎక్కడున్నది సార్? మన గురించి కాకపోతే పేపరు మనల్ని చదవమని చీటీ పెట్టి మన టేబుల్ మీదకు ఎందుకు వస్తుంది? కనబడుతూనే ఉన్నది కదా భాగోతం. 15వ రోజున మన ఫోటోలు పేపర్లో పడితే మన ఉద్యోగాలు ఓడటమే కాదు, సంఘంలో మన పరువు పోగొట్టుకుని సాంబారుకూడు తింటూ కటకటాలు లెక్కిస్తూ కూర్చోవాలి. రాజేంద్రమూర్తికి అది చదివిన దగ్గర నుంచి భయంగానే ఉన్నది. నేను కనుక్కుంటాను సార్, కనుక్కుంటాను. అది నిజంగానే మన గురించి అయితే మన పేర్లు, ఫోటోలు పేపర్లో పడకుండా చూసే బాధ్యత నాది. ఎంత ఖర్చైనా సరే. అంతేకాదు, అలా రాసినవాళ్లకు నరకమంటే ఏమిటో కూడా చూపిస్తాను అంటూ బయటకు వచ్చాడు. ఆపైన అరగంటకే ఇంటికి వచ్చేశాడు. రాజేంద్రమూర్తికి అంతా అయోమయంగా ఉన్నది. లావణ్య మీదే అనుమానంగా ఉన్నది. కాని సామాన్యంగా బయటకు వెళ్లదు. అటువంటిది పేపర్లో రాసేటంత తెలివిగలది అని తను అనుకోడు. ఇంట్లోకి వస్తూనే భార్యను నిలదీశాడు. నువ్వు ఎదురీత చూశావా అంటూ. ఎప్పుడో చిన్నండి. ఏ ఛానల్లో అన్నది తెలివిగా అదేదో సినిమా అన్నట్లుగా. టీవీలో కాదు, పేపరు. ఏం పేపరండి అది? డైలీ. బాగుంటుందా అండి? దేనికి అడుగుతున్నారు నన్ను? దాంట్లో ఏమున్నది? ఆమెను అనవసరంగా అనుమానిస్తున్నానా అని సంశయిస్తూ ఒక్కక్షణం ఆగాడు. మా బాసు గురించి ఎవరో అవాకులు చెవాకులు రాశారు. చూశావా అని అడుగుతున్నాను. బాగా అయింది. చండాలపు ముండా కొడుకు. ఆడమనిషి కనిపిస్తే చాలు చొంగకారుస్తూ చూడటమే. అంత వయస్సు వచ్చింది, మంచి ఉద్యోగంలో ఉన్నాడు. ఏం మాయరోగమది? ఇంతకీ ఎవరు రాశారు? ఏం రాశారు? లావణ్యకు ఏమీ తెలియదనే అనిపించింది రాజేంద్రమూర్తికి. ఆయన పేరు లేదుగాని
ఆయన మీదేనేమోనని ఆయన అనుమానం అంతే. అంటే భుజాలు తడుముకుంటున్నాడన్నమాట. సరే ఈదా. ఇంకా నిజంగానే రాసేశారేమోనని సంబరపడ్డాను. సంతోషించారులే తెలివికి. నోరు మూసుకో. అది రాయించింది నువ్వేనేమోనని ఆయన అనుమానం. ఏడవలేకపోయాడు. అసలు పేపర్లలో ఇలాంటి విషయాలు వేస్తారని తెలిస్తే నేనే రాసి ఉండేదాన్ని. నాకు ఆ పేపరు ఒకసారి తెచ్చి ఇవ్వండి. చదివన్నా సంతోషిస్తాను. రాజేంద్రమూర్తికి చెర్రున కోపమొచ్చింది. విసురుగా ముందుకు వచ్చి, అతి తెలివిగా మాట్లాడ్డబోకు. నువ్వు దానికి కారకురాలివి కాకపోతే మనింటి విషయాలన్నీ వాళ్లకెలా తెలుస్తాయి అన్నాడు. ఆమె వింతగా భర్త ముఖంలోకి చూసింది. కళ్ళు రెపరెపలాడిస్తూ, మీలాంటి వెధవలు ఈ ప్రపంచంలో ఇంకా ఉన్నారని నాకిప్పుడే అర్థమవుతున్నది అన్నది తీక్షణంగా కంఠం హెచ్చించి. ఆమె మాటలకు అతడు ఇక కోపాన్ని నిగ్రహించుకోలేకపోయాడు. ఆమె జుట్టును పట్టుకుని తలను ముందుకు వంచాడు. పిడికిలి బిగించి వీపుమీద గుద్దాలన్నట్లుగా చేయెత్తాడు. ఆమె అతడిని ఒక్క విదిలింపు విదిలించింది. జాగ్రత్త! ఇంకోసారి నా వంటిమీద చేయిపడిందో భర్తనైనా చూడకుండా నరికి పోగులు పెడతాను అంటూనే దూరంగా జరిగి, నన్ను రంకుతనమే చేయమని ప్రోత్సహించిన మీరు ఇలాంటి అభాండాలు వేయటంలో వింతేమున్నది అన్నది. నువ్వు కాకపోతే మరెవరు చెబుతారు? మన ముగ్గురికే తెలిసిన ఈ రహస్యం అతడు పెద్దగా అరిచాడు. నేను పుట్టింటినుంచి డబ్బు తెమ్మన్నానని, లేకపోతే మా బాసును ఆనందపరచమన్నానని. అతడి ముఖం ఆ మాటలు అంటున్నప్పుడు ఎర్రగా కందగడ్డలా అయింది. నాకేం తెలుస్తుంది? మీ ప్రమోషన్ పోటీలో ఇంకెవరున్నారో చూడండి. మీరు మీ స్నేహితులతో తాగి తందనాలాడుతున్నప్పుడు ఏం వాగారో గుర్తుకు తెచ్చుకోండి. మీకే మీ అనుమానాలకు సమాధానాలు దొరకవచ్చు. ఆమె మాటలకు అతడు హతాశుడయ్యాడు. రాత్రి 9 గంటలప్పుడు కృష్ణ ఫోను చేశాడు. శరత్, సుధలు తెల్లవారేటప్పటికి హైదరాబాద్ వస్తున్నట్లుగా. గుడ్. రేపు సాయంత్రం మనమంతా లాయర్ లోకనాథంగారి దగ్గరకు వెళితే ఆయన కోర్టులో ఎలా మాట్లాడాలో చెబుతాడు. ఓకే సార్. బైదిబా ఐ. అనూరాధ కూడా వస్తానన్నది. గుడ్. నాకు ఇంకో ఇన్ఫర్మేషన్ కూడా కావాలి. ఏమిటది? రవి వాళ్ళింట్లో ఎవరెవరుంటారు? రవి, అతడి తండ్రి మాట్లాడరావు, తోటమాలి. అదే మొన్న కోర్టులో అవాకులు చెవాకులు వాగాడే అతడిని తోటమాలిగా పీకేశారు కూడా. వీలుగాక వంటమనిషి. ఎన్నాళ్లబట్టి పనిచేస్తున్నాడు ఆ వంటమనిషి వాళ్ళింట్లో. అతడికి సంబంధమున్నదా ఈ హత్యలో? మిస్టర్ కృష్ణ, ఆదుర్దా పడవద్దు. ఈ హత్యకు కారకులైన మనిషి ఆ ఇంట్లో అందరికిగాని కొందరికిగాని తెలిసి ఉండవచ్చని నా ఊహ. ఎలా చెప్పగలరు? నా మెదడులో కంప్యూటర్ మీద హెచ్చవేతలు భాగాహారాలు చేస్తే సమాధానం అది వచ్చింది. కాని ఎవ్వరూ ఆ మనిషిని గుర్తించటం లేదు. సుధాకర్ హత్య చేశాడని ఒప్పుకున్నాడు కదా. చేశాడనేది నిజం. దానిక్కారణం ఎవరు అంటే అవంతి అంటున్నాడు. అది పచ్చి అబద్ధ. దానికి కారణాలు వేరే ఉన్నాయి. ఇప్పుడు మనకు కావాల్సింది సుధాకర్ చేత హత్య చేయించిన ఆ మనిషి ఎవరు అని. నీ ఉద్దేశ్యంలో ఆ మనిషెవరో రవి ఇంట్లోని వ్యక్తులకు తెలుసునా? అది నా ఊహేనని చెప్పానుగదా. అది ఎలా తెలుసుకోవటం? ఆ ఇంట్లోని మనుషులు మనకు సాయం చేస్తే తప్ప అక్కడికే వస్తున్నాను నేను. మాతా డరావును అడిగితే చెప్పడు. చెప్పకపోగా నన్ను తన్ని పంపిస్తాడు. తోటమాలి ఇప్పుడు మనకు దోరకడు. నాకు తెలిసినంతవరకు ఆ సాక్ష్యం చెప్పిన తరువాత అతడు భయంతో పరారీలో ఉన్నాడు. రవి జైల్లో ఉన్నాడు. ఇక మిగిలింది వంటమనిషి. అవును. అతడు ఆ ఇంట్లో ఎన్నాళ్లబట్టి పనిచేస్తున్నాడు అనే నా ప్రశ్నకు మీరు సమాధానం చెప్పనేలేదు. ఒక్క క్షణం ఆలోచిస్తున్నట్లుగా ఆగాడు కృష్ణ. నాకు గుర్తున్నంతవరకు 3 ఏళ్లబట్టి వాళ్ళింట్లోనే ఉన్నాడు. అతడి వంట బాగుండటంతో అతడిని వదులుకోకుండా అతడు జీతం పెంచమన్నప్పుడల్లా పెంచుతూ ఉంచుకుంటున్నారు. ఐసీ. అయితే అతడితో నేనొకసారి మాట్లాడాలి. పిలుచుకు రమ్మనమంటారా మీ దగ్గరకు? వద్దు. మాతా డరావుగారికి తెలియకుండా నేనే అతడిని కలిసి మాట్లాడతాను. జయచంద్ర ఇంటికి వచ్చేటప్పటికి 9 గంటలపైన అరగంట అయింది. అవంతి భోజనం చేసి వెళ్లి పడుకున్నది. ఆమెకు ఈ కొత్త ఇల్లు, ఇంట్లో నుంచి కదలకపోవటం అంతా ఒక జైల్లో ఉన్నట్లుగా ఉన్నది. ఆ ఇంట్లో ఎవ్వరూ అవంతి గురించిన టీవీ ప్రకటనలను గమనించనేలేదు. కారు చప్పుడవుతుండగానే లేచి వెళ్లి డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్దింది సృజన. జయచంద్ర లోపలకు వస్తూ తన గదిలోకి వెళ్లి బ్రీఫ్ను టీపాయమద పడేసి బట్టలు మార్చుకుని బాత్రూంలోకి వెళ్లాడు. పావుగంటకు వచ్చి డైనింగ్ టేబుల్ వద్ద కూర్చున్నాడు. మౌనంగా వడ్డించసాగింది సృజన. ఇద్దరికీ తెలుసు ఆ మౌనం వెనుక ఎంత లావా ప్రవహిస్తున్నదీను. హడావుడిగా అవంతి పిలవటంతో తను వెనుక ముందు చూడకుండా ఆమె దగ్గరకు వెళ్లాడు. వీపు మీదగా ఆమె జాకెట్టు పట్టుకుని లాగి చూశాడు. సృజన చూసి తనను తప్పుపడుతుందనే ఆలోచనే రాలేదు ఆ క్షణాన తనకు. జరిగినదానికి తను తప్పు చేసినవాడిలా బాధపడుతూనే ఉన్నాడు. ఎలాంటి దురుద్దేశమూ లేకుండా అలా ప్రవర్తించినా. సృజన వెళ్లి దూరంగా మరో కుర్చీలో కూర్చున్నది. అతడు తనకు కావాల్సినవి తనే వేసుకుంటూ భోజనం చేయటం ముగించాడు. జయచంద్ర ముందు హాల్లోకి వెళ్లి సోఫాలో కూర్చుని కాళ్లు బారజాపి టీపాయ్ మీద పెట్టి విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా కళ్ళు మూసుకున్నాడు.
మనసంతా ఇంకా ఆ సంఘటన చుట్టూనే తిరుగుతున్నది అతడిని అస్తవ్యస్త చేస్తూ. సృజన వంటిల్లు సర్దీ హాల్లోకి వచ్చి జయచంద్ర ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నది. చెప్పండి. మీరు సంతకాలు పెడతారా? నేను పెట్టేదా ముందు అన్నది అతడు ఉలిక్కిపడేలా కంఠం హెచ్చించి. దేనిమీద? విడాకుల కాగితాలమీద. దేనికి? ఎదురెదురుగా సోఫాల్లో కూర్చుని మాట్లాడుకుంటేనే కృష్ణమూర్తిని, నన్ను నికృష్టగా ఆలోచించి, నన్ను ఇంట్లోంచి వెళ్ళిపై మనమని అన్నారే, విడిపోదామని చెప్పారే. పరాయి పిల్ల, వయస్సులో ఉన్న ఆడపిల్ల. జాకెట్టు అంచల్లా పట్టుకుని లోపలికి తొంగి చూస్తున్నారు అంటే నేనేమనుకోవాలి అన్నది క్రుద్దుగా. నేనేదో చెప్పానుగదా ఎందుకు చూడవలసి వచ్చిందో అలా. ప్రతిక్షణం భయంకర నేరం చేసినవాడిలా చూస్తూ అసహ్యంగా మాట్లాడుతుంటే రోతగా ఉంటుంది అన్నాడు చికాగ్గా ముఖం పెట్టి ఆమెనే చూస్తూ. నాకు అంతకంటే రోతగా ఉన్నది అన్నది విసురుగా సృజన. మగవాళ్లండి. మగవాళ్లు మీరు. ఏం చేసినా మీకే చెల్లుతుంది. మిమ్మల్ని ఎవరూ ఏమీ తప్పుపట్టలేరు, అపార్థం చేసుకోలేరు. ఎందుకంటే అది మీ జన్మహక్కు కాబట్టి. సృజన, ఒక్కటి చెప్పు. అసలు నీ ఉద్దేశ్యమేమిటి అన్నాడు విసురుగా లేచి నిలుచుంటూ. ఉద్దేశ్యాలకేమున్నది? ఎర్రగా బుర్రగా కనబడే ఆడపిల్లల్ని చూస్తే ఒళ్ళు పైన తెలియకుండా ప్రవర్తించే మీలాంటివాళ్లంటే నాకెంత ఏవగింపో చెబుతున్నాను జయచంద్ర చిన్నగా అన్నాడు కోపాన్ని నిగ్రహించుకుంటూ. ఆ ఏడ్చేదేదో ఆ తలుపు మూసి ఏడు. ఆ అమ్మాయి మన మాటలు విన్నదంటే అవమానంతో ఆత్మహత్య చేసుకున్నా చేసుకుంటుంది. ఇప్పటికే పీకల్లో తూ కష్టాలలో కూరుకుపోయి పారిపోయి వచ్చి మన ఆశ్రయంలో ఉన్నది. అదేగదా నేను అనేది. మన ఆశ్రయంలో ఉన్నది కాబట్టి మనం ఏ అత్యాచారం చేసినా నోరు మూసుకు పడి ఉంటుందనే ఉద్దేశ్యంతో ముందుకు అడుగు వేశారని. జయచంద్ర ఆమె మాటలకు పూర్తిగా సహనాన్ని కోల్పోయాడు. నిన్ను ఇక ఏ భగవంతుడూ రక్షించలేడు. పట్టుకురా ఆ కాగితాలను. ఇద్దరం కలిసి సంతకాలు చేసి విడిపోదాం. అది. అలా రండి. నా నోటితోనే మీ మనస్సులోని మాటలు చెప్పించి ఈడేర్చుకోవటం మీకు అలవాటే కదా. ఇప్పుడు అంతే. విడాకులు విడాకులు అని ఇన్నాళ్లు గోలపెట్టారు. నేను వినలేదు. ఇప్పుడు నేనే ఆ విడాకులు కోరేలా పరిస్థితులు కల్పించి నేను సత్యహరిశ్చంద్రుడినే, నా భార్య చండాలపు ఆలోచనలతో మా కుటుంబాన్ని రోడ్డు మీదకు ఈడ్చి విడాకులు తీసుకుంది అని లోకానికి చాటింపు వేసుకోవచ్చు. తలుపు అవతల నుండి చిన్నగా దగ్గిన శబ్దమైంది. ఎవరు? సృజన పెద్దగా అన్నది. నేను అక్కా. అవంతిని. ఏం కావాలి? కరుకుగా అడిగింది. నా మూలంగా మీరు విడిపోవటం నాకిష్టం లేదు. ఇందులో ఆయన తప్పేం లేదు. అంతా నా కర్మ అంతే. చీకట్లో మీ ఇంటికి కట్టుబట్టలతో ఎలా వచ్చానో అలాగే వెళ్ళిపోతాను. వద్దు. నామూలంగా మీ ఇద్దరూపాయి మనస్పర్ధలు తెచ్చుకుని జీవితాన్ని ముక్కలు చేసుకోవద్దు. ఒక్క క్షణం భయంకర నిశ్శబ్దం ఆవరించింది ఆ గృహంలో. ఆమె మాటలకు ముందుగా సృజనే స్పందించింది. అక్కర్లేదు. మా కుటుంబం ఇలా విచ్ఛిన్నమైపోవటానికి బయటవాళ్లెవరూ బాధ్యులుకారు. మరెవరూ మాకు సలహాలు ఇవ్వనక్కరలేదు. కుళ్ళిపోయిన మా మనస్సులను ఎవ్వరూ బాగుచేయలేరు. ఫో. వెళ్ళిపోయి నీ గదిలో దుప్పటి బిగించి పడుకో. ఇంకెప్పుడూ నువ్వు మా మాటల్లో కల్పించుకోవద్దు అన్నది కఠినంగా. జయచంద్ర భార్యను అనునయిస్తున్నట్లుగా. సృజన. ఏమిటిది? ఒక మంచి మర్యాద లేకుండా పరాయివాళ్ల ముందు అన్నాడు. మాట్లాడవద్దు. మీరు మాట్లాడితే నాకు తిక్కరేగుతుంది. మీకున్నదా ఆనం పరాయిది అని కూడా చూడకుండా జాకెట్టు పట్టుకుని జయచంద్ర ముందుకు వచ్చి ఆమె గొంతుమీద చేయి వేసి బిగిస్తూ చెంప చెళ్ళుమనిపించాడు. ఇంకోసారి ఆ మాట అన్నావంటే చంపేస్తాను. తెల్లవారి 10 గంటలవుతుండగా జయంత్ రవి ఇంటికి ఫోను చేశాడు. మాట్లాడరావు. జయంత్, రంగనాథరావు గారిల్లు కాదా అండి అది? అడిగాడు. రాంగ నంబర్ అంటూ ఫోను పెట్టేశాడు మాట్లాడరావు. జయంత్ నవ్వుకున్నాడు. ఇంకా ఈయన బయటకు వెళ్లలేదు. ఒంటరిగా వాళ్ల వంటమనిషిని పట్టుకుని కొన్ని విషయాలు అడగాలి. ఇవాళ ఎట్లాగైనా రవిని కలవాలి. విజిటర్స్ డే కాబట్టి ఇవాళ అతడిని చూడటానికి ఎవ్వరూ అడ్డుపడకపోవచ్చు. వెంటనే కృష్ణకు ఫోను చేశాడు. అతడు ఇంట్లోనే ఉన్నాడు. చెప్పండి గురువుగారు. ఈరోజు మీ ప్రోగ్రా ఏమిటి? ఏవీ లేదు ప్రస్తుతానికి. అయితే నేను మళ్లీ ఫోను చేసిందాకా మీరు ఎక్కడికి వెళ్లవద్దు. మనం ఎక్కడికైనా వెళ్లాలా? రవిని నేను కలవాలి. సర్ప్రైజ్. అవును. విచిత్రమాయే నేను చెప్పానుగదా. ఎల్లుడి కేసు వాయిదానాటికి ఇది ఒక కొలిక్కి వచ్చేయాలి. రవి బయటకు రావాలి అన్నాడు చాలా దృఢంగా. థాంక్యూ సర్. ప్రాబ్లం ఏమీ లేదు. అందునా ఇవాళ విజిటర్స్ డే. అతడిని కలిసేటంతవరకు అది రహస్యంగానే ఉంచాలి. ష్యూర్. ఇంతకీ వాళ్ల వంటమనిషి దొరికాడా లేదా? ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. నా సహాయం కావాలంటే చెప్పండి. నేను పిలుచుకు వస్తాను అతడిని మీ ఇంటికా. వద్దు. ఆ విషయం మాట్లాడరావుకు తెలిసేలా చేయటం నాకిష్టం లేదు. నా ప్రయత్నంలో విఫలమైతే తప్పకుండా నీ సాయం తీసుకుంటాను. ఫోను పెట్టేశాడు. సరిగ్గా 11 గంటలకు మళ్లీ మాట్లాడరావు ఇంటికి ఫోను చేశాడు. జయంత్. కొత్త కంఠం. అది మాట్లాడరావుది కాదు.
కృష్ణ చెప్పిన దాని ప్రకారమైతే ఇంట్లో ఇక వంటమనిషి ఒక్కడే ఉంటాడు. మాతా డరావుగారు ఉన్నారా? లేరు సార్. ఇప్పుడే బయటకు వెళ్లారు. ఆ? జయంత్ ఉత్సాహంగా ఫోనును ఎడమ చేతిలో నుంచి కుడిచేతిలోకి తీసుకున్నాడు. వాళ్ల వంట మనిషితో మాట్లాడాలి. ఒక్కసారి పిలుస్తారా? నేనేనండి వాళ్ల వంట మనిషిని అన్నాడు తన కోసం ఫోను ఎవరు చేస్తారా అన్నట్లుగా వింతగా. అచ్ఛా, అలాగా. నీకోసమేనయ్యా నేను చూసేదా. మీ సారు చెప్పారు బాగా వంట చేస్తావని. మాకు వంటమనిషి కావాల్సి వచ్చాడు. మీ వాళ్లలో ఎవరైనా ఉంటే ఏర్పాటు చేస్తా వేమోనని. మంచి నమ్మకస్తుడు కావాలి. జీతం బాగానే ఇస్తా. నువ్వు మీ సారు ఇంట్లో 24 గంటలు ఉన్నట్లే అతడు మా ఇంట్లో ఉండిపోవాలి. సరే, మీ సారున్నప్పుడు వస్తానులే. ఆయన ఎన్నింటికి వస్తారు? ఇప్పుడప్పుడే రారండి. మధ్యాహ్నం 1 గంటకే భోజనానికి వస్తారు. అలాగా? ఆలస్యమైపోతుందే. ఒక్క పని చేయి, నేను ఓ అరగంటలో వస్తాను అక్కడకు. నువ్వు మీ ఇంటి గేటు దగ్గరుండు. మాట్లాడదాం. ఇప్పుడు 11:10 కదా. 11:45 కల్లా అక్కడ ఉంటాను. అలాగే సార్. రండి. మా అన్నయ్య కొడుకున్నాడు సార్. మంచివాడు. నేను ఏర్పాటు చేస్తాను గదా. ఇంకేం. మంచిది. వస్తాను. ఫోను పెట్టేశాడు జయంత్. లేచి డ్రస్సు మార్చుకుని హీరో హోడా ఎక్కాడు. సరిగ్గా అతడికి చెప్పినట్లుగా 11:45 కల్లా మాతా డరావు ఇంటి ముందున్నాడు. సన్నగా రెవటలా ఉన్న మనిషి లుంగీ మీద గేటు దగ్గర అటు ఇటు తన కోసమే ఎదురు చూస్తున్నట్లుగా చూస్తూ నిల్చోని ఉన్నాడు. హీరో హోడాను అతడి ముందు ఆపగానే, మీరేనా సార్ నాకోసం ఫోను చేసింది అన్నాడు ఆత్రంగా. అవునయ్యా. నేనా? లోపలకు రాండి సార్. వద్దులే సార్, లేకుండా లోపలకు ఎందుకుగాని. చెప్పు. మీ అన్న కొడుక్కి ఎన్నేళ్లుంటాయి? పోద్దు, నా సాయంత్రం మరి వంట చేస్తానన్నాడా? మేం 10 మందిమి ఉంటాం ఇంట్లో. 10 మందేమిటి సార్, 20 మందికైనా చేస్తాడు. నాకంటే బాగా చదువుకున్నవాడు కూడా. 10th పాసయ్యాడు సార్. కావాలంటే బయట పనులు పీకా చేసి పెడతాడు ఖాళీ సమయంలో. ఇంకేం. బాగుంది. జీతం ఎంత కావాలంటాడేం? ఇప్పుడే కదా మీరు ఫోను చేసింది. నేనింకా మాట్లాడలేదు సార్. మీ ఇంటి అడ్రస్ ఇవ్వండి. నేను పంపిస్తాను. వద్దయ్యా. మధ్యలో తెలిసినవాడివి నువ్వుంటేనే మంచిది. రేపు మళ్ళీ ఫోను చేస్తాను. కనుక్కొని చెప్పు. సరేగాని, మీ సారుకు ఓ అబ్బాయి ఉండాలిగదా. ఏదో హత్య కేసులో జైల్లో ఉన్నాడని విన్నాను. బయటకు వచ్చాడా? ఇంకా లేదు సార్. ఎందుకు ఇరుక్కున్నాడు పాపం అతడు? ఏదో ప్రేమ వ్యవహారం సార్. కాని నాకు తెలిసినంతవరకు ఆయన అలాంటి మనిషి కాదు. ఎందుకు ఇలా జరిగిందో అర్థం కావటంలేదు. పెద్దాయన నాకు చెప్పాడులే. ఎవరో పనిగట్టుకుని తమ మీద కక్షకొద్దీ ఇలా చేస్తున్నారని. అదే అయివుంటుంది సార్. ఎందుకంటే తండ్రి కొడుకులిద్దరూ చాలా మంచివాళ్లు సార్. అవునయ్యా. మంచివాళ్లకు ఇవి రోజులు కాదు. నాకు తెలియక అడుగుతాను. తండ్రి కొడుకులిద్దరూ అతడి పెళ్లి విషయంలో ఎప్పుడైనా గొడవపడ్డారా? ఠ ఠ అలాంటిదేం లేదు సార్. చిన్నసారు ఎంత చెబితే అంత. పెద్దసారు కాదు అనరు. అమ్మాయిలు చాలామంది వస్తుంటారా ఇంటికా? ఎప్పుడూ రారు సార్. ఎప్పుడన్నా? వాళ్లతో బాగా చనువుగా అంటే చాలా దగ్గరగా ఉంటాడా చిన్నసారు? అదేం లేదు సార్. ఎప్పుడన్నా వచ్చినా చాలా దూరంగా కూర్చుని మాట్లాడుకుంటారు. చాలా మర్యాదగా ప్రవర్తిస్తారు సార్. నన్ను కాఫీ అన్నా, కూల్ డ్రింక్ అన్నా కలపమంటారు. కలిపిస్తాను. తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు కాసేపు, అంతే. అయితే తండ్రి కొడుకులిద్దరూ ఎప్పుడూ ఘర్షణపడలేదంటావ్. పోనీ ఎవరితోనైనా ఎప్పుడైనా తగువులాడారా, డబ్బు దగ్గరగాని? మరే విషయంలోనైనా? లేదండి అన్నాడు జయంత్ వంక కాస్త వింతగా చూస్తూ. ఫోను మీద అరుచుకోవటం కాని? లేదు సార్. నాకు జాలేస్తున్నదయ్యా వాళ్లను చూస్తే. పెద్దాయన దగ్గర ఆ మాటెత్తితే చాలు కళ్ళ నీరు పెట్టుకుంటాడు. అందుకే ఆయన ఎదుట పడాలంటే నాకు బాధగా ఉంటుంది. అతడు మాట్లాడలేదు. ఏదో ఆలోచిస్తున్నట్లుగా క్రిందకు చూస్తూ నిలుచున్నాడు. పోనీ చిన్నసారు ఎవరైనా అమ్మాయిలతో గొడవపడ్డాడా? అతడు ముఖం చిట్లించాడు. ఏవిటి సార్? పోలీసోళ్లలా ప్రశ్నలు వేస్తున్నారు. అసలు మీరెవరు సార్? అన్నాడు కాస్త భయంగా చూస్తూ. జయంత్ నవ్వుతూ అతడి భుజం మీద చేయి వేశాడు. పోనీ లేవోయ్. ఆ విషయం వదిలేద్దా? మీ అన్నయ్య కొడుక్కు 2 పూటలా అన్నం పెట్టి, టిఫిన్లు పెట్టి నెలకు 3,000 ఒప్పుకుంటాడంటావా? అన్నాడు. అతడి కళ్ళు తడుక్కున మెరిసినాయి. తప్పకుండా ఒప్పుకుంటాడు సార్. అసలు మీరు ముందు లోపలకు రండి. నేను కాఫీ ఎంత బాగా కలుపుతానో చూపిస్తాను. వాడంతకంటే బాగా కలుపుతాడు. అతడు జయంత్ మాటలకు ఓ అడుగు పైకి లేచాడు. రాత్రి 8 గంటలయింది. జయంత్ ఇంటికి వచ్చాడు. అతడు వచ్చిన పావుగంటకే కాలింగ్ బెల్ మ్రోగితే వెళ్లి తలుపు తీశాడు. నమస్కారమండి. మీరు ఎదురీతలో పనిచేసే జయంత్రేనా? అన్నాడు అతడు 2 చేతులు జోడిస్తూ. అవునండి. మీరు?
నా పేరు రాజేంద్రమూర్తి. నేను మీ వీధిలోనే ఉంటాను. ఎదురీతలో మాకో ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చింది. ఎలాగా అని ఆలోచిస్తుండగా ఈ వీధిలోనే ఎదురీతలో పనిచేసే మీరున్నారని మా పక్కింటాయన చెప్పాడు. నా పని సగం సులువు అయిందనుకుంటూ మీ దగ్గరకు వచ్చాను. ఏం కావాలి మీకు మా ఆఫీసులో? అతడు నవ్వి, చాలా చిన్న సాయం సార్. లోపల కూర్చొని 5 నిమిషాలు మాట్లాడుకుందామా? అన్నాడు రాజేంద్రమూర్తి. ష్యూర్. వెల్కమ్. రండి. కూర్చోండి. జయంత్కు అతడు లావణ్య భర్త అని అర్థమైపోయింది. మనస్సులోనే నవ్వుకున్నాడు. రాజేంద్రమూర్తి కూర్చోగానే ఫ్యాను వేశాడు. చెప్పండి. మా ఆఫీసులో ఓ త్రాష్టుడున్నాడు. మా ఆఫీసరు అని చెప్పుకోవటానికి నాకే సిగ్గుగా ఉన్నది. మీ పేపర్లో ఓ యువతి ఆవేదన అంటూ ఓ శీర్షిక వస్తున్నది కదా. అది చదివినప్పటినుంచి వాడి ఒళ్ళు చెమటతో తడిసే ఉంటోంది. వాడు దాంట్లో రాసినట్లుగా ఏదో ఛండాలపు పని చేశాడన్నమాట. వాడు నన్ను పిలిచి, నేను ట్విన్ సిటీస్లో చాలా ఏళ్లబట్టి ఉంటున్న వాడిని లేండి. గురువుగారు, కాస్త ఈ విషయమేదో చూడండి. నా కజిన్ ఒకడు ఇక్కడే ఓ కంపెనీలో రీజనల్ మేనేజర్గా ఉన్నాడు. వాడిని గురించి కాదుగదా ఇది. అసలే వాడు వట్టి వెధవ అన్నాడు. వాడి కజిన్ వెధవైతే వీడికెందుకు చెమటలు పట్టాలి చెప్పండి. అది వీడే అయి ఉంటాడు. వాడి ఏడుపు ముఖం చూస్తుంటే జాలివేస్తోంది. పాపం పెద్దవాడు. ఓ నీలే గదా అని కనుక్కుంటా లేండి 1-2 రోజుల్లో అన్నాను. ఆహా, అలా కాదు. ఇవ్వాళే కనుక్కోవాలి అన్నాడు. ఆలస్యమైందంటే వాడి కొంపలంటుకుంటాయి. రేపు నిజంగా ఆ కథ మావాడిదే అయి ఫోటో కూడా పడింది అంటే వాడికి పర్మనెంట్గా హుస్సేన్ సాగరే నివాసమైపోతుంది అని ఒకటే ఏడుపు. నేనేం చేయాలో చెప్పండి, చాలా తాపీగా అన్నాడు జయంత్. అతడికి ఏం కావాలో తెలుస్తూనే ఉన్నది. శీర్షిక చాలా పాపులర్ అయింది. రోజూ కొన్ని వందల ఉత్తరాలు వస్తున్నాయి. వ్యక్తుల నుండే కాదు, సేవా సంస్థల నుండి, మహిళా సమాజాల నుండి కూడా. మీరు ఫోటోలు ప్రచురించండి. ఆమె భర్తని, ఆ ఆఫీసర్ని కూడా ఆబిట్స్ సెంటర్లో నిలబెట్టి కిరసనాయిల్ పోసి మన దేశంలో మరో స్త్రీకి ఇలాంటిది జరగకుండా తగలబెట్టేస్తా అంటూ ఉత్తరాలు. అంతేగాకుండా మరో స్త్రీ తాను అత్తీట్లో ఎలా కష్టాలు పడుతున్నది, భర్త ఎంతగా హింసిస్తున్నది 6 పేజీల ఉత్తరం రాసింది. నా విషయం కూడా మీ పేపర్లో ప్రచురించండి అంటూ. తను ఆ ఊరి కరస్పాండెంటుకు పంపించాడు, అందులోని నిజానిజాలు పరిశీలించి రాయమని. ఓ యువతి మరో విభిన్నమైన కథ రాసింది. ఆమె తండ్రి తనకు వచ్చిన 8 సంబంధాలన్నీ ఎలా చెడగొడుతున్నాడో, తనకు పెళ్లై అత్తింటికి వెళితే తనకొచ్చే జీతం వాళ్లకు దక్కదనే అక్కసుతో ఏవీ లేదు. ఆ శీర్షికను ఆయన నాకు చూపిస్తే నేను చదివాను. అసలు పేర్లు కాకుండా మారు పేర్లు రాశారు గదా. ఆ అమ్మాయి భర్త, వాళ్ల మేనేజరు. వాళ్ల అసలు పేర్లేమిటో కనుక్కుని చెప్పాలి. నిజంగా ఆ ఆఫీసరుగాడు మా బాసుగాడి కజినే అయితే ఏదో తిప్పలు పడి ఆ ఫోటోలు ప్రచురింపబడకుండా చూసుకుంటానన్నాడు. గురువుగారు, మీకు తీర్థం పుచ్చుకునే అలవాటున్నదా? రేపు ఓ ఫుల్ బాటిల్ డిప్లోమాట్ తెచ్చిస్తాను. మీకభ్యంతరం లేకపోతే ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దా అన్నాడు పళ్లన్నీ బయటపెట్టి నవ్వుతూ రాజేంద్రమూర్తి. మీరు మంచి డిప్లోమాట్ అన్నాడు జయంత్ నవ్వి. చూడండి, నాకు ఒకళ్ల శ్రమను ఉంచుకోవటం అంతగా ఇష్టముండదు. మీరు చేయబోతున్న సహాయానికి అది చిన్న బహుమానమంతే అన్నాడు చేతులు తిప్పుతూ ఆనందంగా. జయంతు చెర్రున కోపమొచ్చింది. అయినా నిగ్రహించుకుంటూ కుర్చీలోనుంచి లేచాడు. చూడండి మాస్టర్ రూపాయి, నాకు చిన్న బహుమానాలు, పెద్ద బహుమానాలు తీసుకోవటం ఇష్టముండదు. అందున పేపర్లో వచ్చిన విషయాలు ఎలా వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరిచ్చారు, అసలు పేర్లు ఏమిటిలాంటివి ఎవరికీ చెప్పవలసిన అవసరం లేదు. ప్రెస్కు ఆ రక్షణ ఉన్నది. నేను అక్కడ పనిచేస్తూ నాకే చెప్పరు వాళ్ళు. ప్రతిదీ టాప్ సీక్రెట్టే. లేకపోతే పేపరు నిలబడలేదు. భలేవాళ్లే సర్. డబ్బుకు లోకం దాసోహం అన్నారు. ఎంత ఖర్చైనా పర్వాలేదు. మా బాస్ దగ్గర కావాల్సినంత పడి మూలుగుతున్నది. ఇంకెవ్వరికన్నా ఇవ్వాలంటే చెప్పండి, ఇచ్చేద్దా. ఒకే వీధిలో ఉంటున్నాం, ఆ మాత్రం మీరు ఈ చిన్న సాయం చేయకపోతే ఎలా? మా బాస్టి ముందు నా ప్రెస్టేజ్ ఏమైపోవాలి? అసలు నాకు తెలియక అడుగుతాను, మీరింత పాపులర్, సీనియర్, హ్యాండ్సమ్ జర్నలిస్టు అయివుండి తాగడం అలవాటు లేదంటే నమ్మబుద్ధి కావడం లేదండి. మీరు రోజూ ఓ పెగ్ వేసుకోండి. ఎంత ఛార్మింగ్గా ఉంటారో అప్పుడు చూడండి. మీరు ఒక్కసారి లేస్తారా అన్నాడు జయంత్ అతడినే చూస్తూ. ష్యూర్, తప్పకుండా. మీరేం చేయమన్నా చేస్తాను అంటూ లేచి నిలబడ్డాడు. ఒక్క నిమిషం టైం ఇస్తున్నాను. మీరు నా కళ్ల ముందు నుంచి వెళ్ళిపోవాలి. లేదా ఓ కీకిచ్చానంటే ఫుట్బాలర్ రోడ్డు మీద పడతారు. రాజేంద్రమూర్తి నసుక్కుంటూ బయటకు వెళ్లిన అరగంటకు కృష్ణకు ఫోను చేశాడు జయంత్. మనం రేపు ఎన్నింటికి వెళ్ళాలి జైలు దగ్గరకు? 2 గంటలకు. అతడు చెప్పినట్టుగానే మరునాడు 2 గంటలకు ఎండను కూడా లెక్క చేయకుండా వెళ్లి జైలు ముందున్న చెట్టు క్రింద కృష్ణ కోసం ఆత్రంగా ఎదురుచూస్తూ నిలుచున్నాడు. లోపలకు వెళ్లటానికి ఏర్పాట్లన్నీ పావుగంటలో చేశాడు కృష్ణ. ఆపైన తను బయట ఉండే జయంత్ను లోపలకు పంపాడు. రవి జయంత్ను చూస్తూ నమస్కారం చేశాడు.
మీ రాక కోసం నేను ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నానో తెలుసా? మీరు తప్ప నన్నెవరూ ఈ నరకం నుంచి రక్షించలేరు. నా మనసు, శరీరం దుర్భర వేదనతో కృశించి పోతున్నాయి అన్నాడు జయంత్ 2 చేతులు పట్టుకుని. అతడి కంఠం తడిసి ముద్దగా ఉంది. అతడి కళ్ళు ఏ క్షణాన్నైనా వర్షించవచ్చు అన్నట్లుగా బరువుగా ఉన్నాయి. అతడి చేతిమీద అనునయంగా చేయివేశాడు జయంత్. ఇంకో 2-3 రోజులు ఓపిక పట్టడీ చాలు. మీమీద ఎలాంటి మచ్చా లేకుండా ఆనందంగా బయటకు వస్తారు. నిజమా? నిజం. నాకొక్క నిజం చెప్పండి చాలు. అదే మిమ్మల్ని ఈ భయంకర వేదన నుంచి బయటకు తీసుకురాగలుగుతుంది. ఏమిటది? అడగండి. రత్నకు ముందు ఓ స్త్రీ మీ జీవితంలో ప్రవేశించింది, అవునా? అతడు తల అడ్డగా ఊపాడు. లేదు. నేను రత్నను తప్ప మరెవ్వరినీ ప్రేమించలేదు. ఆ దృష్టితో ఏ స్త్రీని కన్నెత్తి కూడా చూడలేదు. గుడ్. ఓకే. పోనీ ఆ ఉద్దేశ్యంతోటే మిమ్మల్ని ప్రేమించిన ఎవరినైనా తిరస్కరించారా? ఆత్రంగా అడిగాడు. కళ్ళు మూసుకున్నాడు కొన్ని క్షణాలు గతంలోకి వెళుతున్నట్లుగా రవి. నా జీవితంలో అలాంటిది కూడా. ఒక్క క్షణం ఆగాడు. ఓ రోజు ఓ సంఘటన నన్ను కలవరపరిచింది అన్నాడు గడిచిన దృశ్యాలు కళ్ల ముందు కదులుతున్నట్లుగా అనిపించగా కలవరపాటుతో. ఏమిటది చెప్పండి. పూర్తిగా చెప్పాలి. హిప్నోటైజ్ చేస్తున్నట్టుగా అతడి ముఖానికి తన ముఖాన్ని దగ్గరగా చేర్చి పదే అన్నాడు జయంత్. అది ఎలా జరిగిందంటే, రాత్రి 9 గంటలపైన అరగంట అయింది. జయచంద్ర ఇంటికి వచ్చి బ్రీఫ్ కేసును బెడ్రూలో పడేసి స్నానం చేసి వచ్చాడు. డైనింగ్ టేబుల్ దగ్గరకు వంట ఇంట్లో సృజన గిన్నెలు సర్దుతున్నది. అప్పటికే టేబుల్ మీద ప్లేట్లు పెట్టి వెళ్ళింది తనకు ఆమెకు. సృజన కోసం ఎదురుచూస్తున్న జయచంద్రకు ఉన్నట్లు పక్క గదిలో నుంచి సన్నగా ఏడుపు వినబడింది. అది అవంతి గొంతే. ఆమె ఎందుకు ఏడుస్తున్నదో అతడికి అర్థం కాలేదు. తనతో తగువులాడినట్లే సృజన ఆ అమ్మాయితో కూడా తగువులాడలేదుగదా. సృజన పిలిచాడు జయచంద్ర. వచ్చే 2 నిమిషాలు. పాలు గేలా ఉన్నాయి. దించేసి వచ్చి అన్నం వడ్డిస్తా. అతడు చటుక్కున లేచి తలుపు తెరిచివున్న అవంతి గదిలో కాలు పెట్టాడు. ఆమె మంచం మీద బోర్లా పడుకుని కుళ్ళి ఏడుస్తున్నది. ఏమైంది? 2 అడుగులు ముందుకు వేసి అన్నాడు. ఆమె తలెత్తి తలుపు దగ్గర జయచంద్రను చూసి త్వరత్వరగా చీర చెంగుతో కళ్ళు తుడుచుకున్నది. పైట సర్దుకున్నది. సారీ. ఏం లేదండి. ఏడుస్తూ ఏమీ లేదంటావేమిటి? ఏమైంది? అన్నాడు అతడు మరో అడుగు ముందుకు వేసా. ఈ సృజన ఏదో అని ఉంటుంది. అందుకే అవంతి ఏడుస్తున్నది. ఏం లేదంకుల్, నా మూలంగా మీ కుటుంబంలో కలతలు రావటం నాకిష్టం లేదు. నేను వెళ్ళిపోతాను అంకుల్. నన్ను పంపించేయండి అంకుల్. నా వల్ల పక్క కూడా బాధపడుతున్నట్లున్నది. ఛా, అదేం లేదు. సృజన రబాటు పడుతున్నది అంతే. ఏ రబాటు పడ్డా మీ సంసారం నేను ఇక్కడ ఉండటం వలన విచ్ఛిన్నమవుతున్నదనే భయం. నన్ను చటుక్కున ఆగిపోయి తలుపు వంకే కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ ఉండిపోయింది. డోంట్ వర్రీ. 2 రోజుల్లో అన్నీ సర్దుకుంటాయి. అవంతి మాట్లాడలేదు. కనురెప్పలు ఆర్పటం కూడా మరిచిపోయి వాకిటివంకే చూస్తూ బిగుసుకుపోయింది. ఇప్పుడేమంటారు? జాకెట్టు లాగి చూడటం పురుగు కోసం అన్నారు. అర్ధరాత్రి పూట పరాయి ఆడపిల్ల పడకగదిలోకి జొరబడటం పాములున్నాయేమో పట్టటానికి వచ్చానంటారా? తలుపు దగ్గరే నిల్చొని అరవసాగింది సృజన. ఉలిక్కిపడ్డట్లుగా జయచంద్ర వెనక్కు తిరిగాడు. కళ్లల్లో నుండి నిప్పులు కురిపిస్తూ చేతిలోని గరిటను అటు ఇటూ తిప్పుతూ మీదమీదకి వస్తున్న సృజనను చూస్తూ తడబడ్డాడు జయచంద్ర. ఎందుకొచ్చారు మీరిప్పుడు ఇక్కడకు? నాకేం కాకమ్మా కబుర్లు చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. సిగ్గు విడిచి పిచ్చిమొద్దులా చెప్పిందల్లా వింటూ కొట్టి ఊరుకుంటాను. అది కాదు సృజన. ఏం కాదు. పడుకుని ఉన్న ఆ అమ్మాయి గదిలో మీకేం పని? ఏ దురుద్దేశ్యం లేకపోతే రాత్రి 10 గంటలప్పుడు ఒంటరిగా ఉన్న ఆడపిల్ల గదిలోకి వచ్చి చెప్పండి, ఇది సబబేనా? మర్యాదేనా? మరిన్ని ఇలాంటి నవలల కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి.